వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. ఏ సంవత్సరమైనా సమ్మర్ ఎప్పుడు వస్తుంది? మార్చ్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయితే ఏప్రిల్ మే అంతా సమ్మరే. కానీ జస్ట్ ఫర్ ఏ చేంజ్ సెప్టెంబర్లో అక్టోబర్లో వస్తే ఎలా ఉంటుంది? 2025లో చూద్దురు గాని అంటున్నారు మన స్టార్ హీరోలు. సమ్మర్కి రావాల్సిన వాళ్ళు ఆ సీజన్ని సెలెక్ట్ చేసుకుంటే సిల్వర్ స్క్రీన్ మీద ఫైర్ పుట్టకుండా ఉంటుందా? సినిమాలో రాయలసీమ యాసంటే పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మాట. మరి విరూపాక్షతో ప్రూవ్ చేసుకున్న సాయి తేజ్ ఇప్పుడు సంబరాల ఏటిగట్టులో ఆ యాసనే పట్టుకున్నారు. అఖండ రిలీజ్ అవుతున్న అదే సీజన్లో వచ్చేయడానికి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్లో బాలయ్య, సాయి వస్తే అక్టోబర్కి నేను ఖర్చీఫ్ వేస్తున్నానంటున్నారు గ్లోబల్ స్టార్. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న RC16ని అక్టోబర్ 16న స్క్రీన్ మీదకు తీసుకొస్తారన్నది వైరల్ న్యూస్. చెర్రీ వచ్చిన 1 వీక్కే అంటే అక్టోబర్ 23న రాజాసాబ్ని థియేటర్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట కెప్టెన్ మారుతి. అక్టోబర్లో మా సినిమా డివైన్ బ్లాక్ బస్టర్ కావడం గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది కాంతారా మేకర్స్లో. కదంబుల కాలంనాటి కథతో అత్యంత జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు కాంతారా ఫస్ట్ చాప్టర్ని. సంక్రాంతి నుంచి షిఫ్ట్ అయిన సినిమా విశ్వంభర. సమ్మర్లోనే స్క్రీన్స్ మీదకొస్తారనే టాక్ ఉంది. అక్కడ మిస్ అయితే ఈ సీజన్నే టార్గెట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో పాటు టాక్సిక్ ఓజీ కూడా ఈ క్యూలో నిలబడతాయనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలో తనదైన మార్క్ క్రియేట్ చేయడానికి ఈ మట్టి ఆహ్వానిస్తున్న పాలన ఎలా ఉంటుందో తెలుసా? తెలియని వారికి కూడా తెలియజేయడానికి కొబ్బరికాయ కొట్టేశారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ నీల్ సినిమా ఆఫీషియల్ గా షురూ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడాల్సిన అవసరం ఇక లేదు. ఎన్టీఆర్ నీల్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అత్యంత భారీగా అట్టహాసంగా మొదలైంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి. RFCలో దాదాపు 3000 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు ప్రశాంత్ నీల్. తారక్ కొన్ని రోజుల తర్వాత సెట్స్ లో జాయిన్ అవుతారు. ఈలోపు ఆయన లేని కొన్ని సీన్స్ చిత్రీకరించాలని చూస్తున్నారు ప్రశాంత్ నీల్. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. యాక్షన్ లో సరికొత్త వేవ్ ని చూపించడానికి సిద్ధమయ్యారు నీల్. మాస్ లో ఆ యుఫోరియా క్రియేట్ చేయడానికి రెడీ అంటూ సిగ్నల్స్ పంపేశారు. అల్లర్లు, అల్లకల్లోలాల మధ్య జనాలని పోలీసులు కట్టడి చేస్తున్న సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్లుగా అఫీషియల్ ఫోటో చెప్పకనే చెప్పేసింది. తారక్ కి నెక్స్ట్ రేంజ్ సినిమా గ్యారంటీ అనే జోష్ ని క్రియేట్ చేసింది ఫ్యాన్స్ లో. ఈ సినిమా కోసం ఆల్రెడీ మ్యూజిక్ సెట్టింగ్స్ కంప్లీట్ చేశారు నీల్. మీరు ఎంతైనా ఊహించుకోండి, అంతకు మించే ఉంటుంది సినిమా అని ధీమా కనిపిస్తోంది నీల్ లో. ప్రస్తుతం వార్ 2 సెట్స్ లో ఉన్నారు తారక్. అది పూర్తయ్యాకే ఈ సెట్స్ కి హాజరవుతారు. కొడితే బౌండరీలు బద్దలు కావాల్సిందే. ఏ రకంగా బ్రేక్ అవ్వాలంటారా? అది ఇది అనే తేడా లేదు, అన్ని రకాలుగా షేక్ కావాల్సిందే. ఇప్పుడు అల్లు అర్జున్ బ్రేక్ చేసినట్టు సక్సెస్ కొందరిలో తెలియని గర్వాన్ని, హుందాతనాన్ని తీసుకురావచ్చు, మరికొందరిలో అణుకువను తీసుకురావచ్చు. రీసెంట్ పుష్ప సక్సెస్ బన్నీలో ఏం మార్పు తీసుకొచ్చింది చూద్దాం పదండి. అల్లు అర్జున్ మనకి ఐకాన్ స్టార్. ఇప్పుడు ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఫస్ట్ ఎడిషన్ కి కవర్ స్టార్. సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఆయనకి ఇంటర్నేషనల్ రేంజ్ లో ఓ మార్కెట్ ఉంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నటుడిగా గుర్తింపు పొందటమే అతిపెద్ద అవకాశంగా భావించే ఆయన హంబుల్నెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు. అది వారి స్వభావాన్ని బట్టి ఉంటుందన్నది బన్నీ ఒపీనియన్. తనను తానే ఎప్పుడూ సామాన్యుడిగానే భావిస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు బన్నీ. ఇతరుల మూవీస్ చూసేటప్పుడు కూడా స్టైలిష్ స్టార్ అలాగే చూస్తారట. ఖాళీ సమయాల్లో ఏం చేస్తారని ఎవరైనా బన్నీని అడిగితే నథింగ్ అని సింపుల్ గా చెప్పేస్తారు. కనీసం బుక్ కూడా పట్టుకోనని చెప్తున్నారు ఐకాన్ స్టార్. ఖాళీ సమయాలను అలా ఖాళీగానే గడపటానికి ఇష్టపడతారట ఆయన. ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు అల్లు అర్జున్. ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో మన స్టార్స్ గురించి అరుదుగా రాస్తుంటారు. ఇప్పటికే జక్కన్న హీరోస్ ప్రభాస్, తారక్, చెర్రీ గురించి వార్తలు కనిపించాయి. అయితే జక్కన్న షేడ్ లేకుండానే ఈ క్రెడిట్ మా హీరో ఖాతాలో చేరిందని ఖుషిగా చెప్పుకుంటోంది అల్లు ఆర్మీ. ప్రెజెంట్ నందమూరి హీరోలు సూపర్ ఫామ్ లో ఉన్నారు. అంతేకాదు ఈ హీరోల లైనప్ విషయంలోనూ ఓ ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ కనిపిస్తుంది. ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న 3 హీరోలు మాత్రమే కాదు, త్వరలో డెబ్యూకి రెడీ అవుతున్న నందమూరి వారసుడి సినిమా విషయంలోనూ ఇదే సిమిలారిటీ కనిపిస్తుంది. ఇంతకీ ఏంటా సిమిలారిటీ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. డాకు మహారాజ్కి సంబంధించి సూపర్ హ్యాపీగా ఉన్నారు నందమూరి బాలకృష్ణ. ప్రెజెంట్ అఖండ 2 వర్క్లో బిజీగా ఉన్నారు నందమూరి నటసింహం. తొలి భాగం సెన్సేషనల్ హిట్ కావడంతో సీక్వెల్ను భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తారక్ కూడా సీక్వెల్ సినిమాలతోనే బిజీగా ఉన్నారు. ప్రెజెంట్ వార్ 2 షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో హృతిక్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీతో పాటు దేవర 2 వర్క్ కూడా మొదలు పెడతారు. దేవర సక్సెస్ తర్వాత సీక్వెల్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. కళ్యాణ్ రామ్ కూడా సీక్వెల్ పనుల్లోనే ఉన్నారు.
ప్రెజెంట్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న నందమూరి హీరో నెక్స్ట్ బింబిసారకు ప్రీక్వెల్గా రూపొందుతున్న బింబిసార 2లో నటించేందుకు ఓకే చెప్పారు. ఈ ఏడాదే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలో సిల్వర్ స్క్రీన్ డెబ్యూకి రెడీ అవుతోన్న మోక్షజ్ఞ కూడా సీక్వెల్తోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. బాలయ్య కెరీర్లో క్లాసిక్గా నిలిచిన ఆదిత్య 369 మూవీకి సీక్వెల్గా రూపొందుతోన్న ఆదిత్య 999 మ్యాక్స్తో మోక్షజ్ఞ పరిచయం అవుతారన్న టాక్ వినిపిస్తోంది. ఇలా నందమూరి హీరోలంతా సీక్వెల్స్ మీద దృష్టి పెట్టడం ఇంట్రెస్టింగ్గా ఉందంటున్నారు ఫ్యాన్స్. గ్లామర్ ఇండస్ట్రీలో ఫ్లడ్ లైట్స్ అన్ని మన మీద ఉండాలంటే జస్ట్ టాలెంట్ సరిపోదు, అంతకు మించి స్ట్రాటజీ కూడా ఉండాలి. అలాంటి ప్లానింగ్ తోనే టాలీవుడ్ లో సక్సెస్ అయ్యారు శ్రీలీల. మరి బాలీవుడ్ లో ఈ విధానం వర్కౌట్ అవుతుందా? వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతోంటే ఎవరైనా రెమ్యునరేషన్ ని చకచకా పెంచేస్తారు. కానీ ఆ విధానానికి దూరంగానే ఉన్నారు శ్రీలీల. ఫుల్ సక్సెస్ వచ్చిన తర్వాత కూడా పారితోషికం విషయంలో పక్కా స్ట్రాటజీని ఫాలో అయ్యారు. తన కెరీర్ కి హెల్ప్ అవుతాయనుకున్న స్టార్ హీరోల సినిమాలకు మోస్తరు పారితోషికాన్ని డిమాండ్ చేసేవారు ఈ బ్యూటీ. అదే తాను ఆ సినిమాకు ప్లస్ అవుతాననుకుంటే మాత్రం ఖచ్చితంగా బిగ్ అమౌంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తారన్నది ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ బ్యూటీ సేమ్ థీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తారా, లేకుంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న క్రేజ్ ని అక్కడ క్యాష్ చేసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. ఆల్రెడీ తన ప్లానింగ్ కి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఉత్తరాదిని కూడా ఇదే వర్కౌట్ చేస్తారనే మాటలు కూడా స్ట్రాంగ్ గానే వినిపిస్తున్నాయి. భారీ సక్సెస్లు వచ్చిన వాళ్లే నిలిచి నిదానంగా అడుగులు వేస్తున్నారు. అలాంటిది ఈసారి ష్యూర్ షాట్ హిట్ కొట్టి తీరాల్సిందేనన్న ఆలోచనతో ఉన్న కెప్టెన్ ఏం చేయాలి? పవర్ స్టార్ సినిమా గురించి లీక్స్ ఇచ్చినా అంతకన్నా ముందు ఏం చేస్తారంటే ఆన్సర్ ఏం వినిపిస్తుందో తెలుసా? ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రమణ గోగుల్తో పాట పాడించాలనుకున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవర్ స్టార్ కారు మీద కూర్చుని ట్రావెల్ చేసే సీన్ ఉంటుంది అంటూ రకరకాల లీక్స్ ఇచ్చేస్తున్నారు కెప్టెన్ హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ కి ఎట్ ప్రెజెంట్ సెట్స్ మీదున్న 2 సినిమాలు రిలీజ్ అయితే గానీ ఉస్తాద్ మీద ఫోకస్ చేసే తీరిక లేదు అన్నది అందరికీ తెలిసిన విషయం. పవర్ స్టార్ పిలిచి కాల్ షీట్ ఇచ్చే వరకు హరీష్ ఏం చేస్తారు అనేది అందరినీ ఊరిస్తోన్న టాపిక్. కాంబినేషన్ కుదిరిందని మాస్ మహారాజ్తో మిస్టర్ బచ్చన్ చేశారు. ప్రమోషన్స్ చేసిన తీరు, భాగ్యశ్రీ గ్లామర్ కాంబో మీద క్రేజ్తో సినిమాకు ప్రీ రిలీజ్ టైంలో పాజిటివ్ బజ్ వచ్చింది. కానీ నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయింది టీం. మరిప్పుడు హరీష్ ఏం చేస్తారు? ఆ మధ్య బాలయ్యకు కథ చెప్తున్నారనే టాక్ వచ్చింది. ఆ తర్వాత లైనప్లో రామ్ సినిమా ఉందన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరితో హరీష్ ట్రావెల్ అవుతారా, మరేదైనా ప్లానింగ్లో ఉన్నారా? ఎవరితో సినిమా చేసినా పర్ఫెక్ట్ సినిమా ఖచ్చితంగా పడాలి ఈ కెప్టెన్కి. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.